అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ పత్రికల్లో ఉన్న ముఖ్యమైన కథనాలని పరిశీలిద్దాం. ఈనాడు పత్రికతో మనం స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఈరోజు హమాస్ చెరలోని బందీలకు నేడు విముక్తి. ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేసేదానికి ఈరోజు అవకాశం వచ్చింది. ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొనున్న ట్రంప్ 20 దేశాల అధినేతలు హాజరు. భారత్ నుంచి మోదీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ కాల్పుల విరమణపై ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి దానిపై ఈరోజు సంతకాలు చేసి ఈ రోజు నుంచి బందీల విడుదలకు మొగ్గు చూపుతారు అనేటువంటి కథను ఈరోజు ఈనాడు బ్యానర్ ఐటమ్గా మనం చూడొచ్చు. నేడు అమరావతిలో సిఆర్డిఏ భవనం ప్రారంభం. ఎట్టకేలకు అమరావతిలో తొలి శాశ్వత భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు అమరావతిలో ప్రారంభించినవన్నీ తాత్కాలిక భవనాలుగా చెప్పుకొచ్చారు. అందులో సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ 2017-19 మధ్య మొదలుపెట్టారు. వాటన్నిటికీ అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. కాబట్టి అవన్నీ తాత్కాలిక నిర్మాణాలుగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే శాశ్వత భవనం, శాశ్వత కార్యాలయం ఇప్పుడు మొదలవుతోంది. ఇందులో సిఆర్డిఏతో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు ఒకే చోటకి తీసుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కేవలం సిఆర్డిఏ భవనం దాదాపు 250 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులతో సిఆర్డిఏ భవనానికి తోడుగా మరొక 4 షెడ్లు లాంటి నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. వాటిలో ఇప్పుడు మెప్మా కావచ్చు, ఇతర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుబంధ విభాగాలన్నీ అటువైపు మళ్ళిస్తారు. ఆ షెడ్లు నిర్మాణానికే సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఈరోజు మనం కథనం చూడవచ్చు. ఒకవైపు అమరావతిలో తొలి శాశ్వత భవనానికి ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి తరుణంలోనే రెండో వైపు అమరావతి రైతాంగం ఆందోళనలతో కనిపిస్తున్నారు. అమరావతి రైతులకు సంబంధించినటువంటి డిమాండ్లను 10 రోజుల్లోగా నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణకు దిగుతాం, ఆందోళనకు పూనుకుంటాం, అమరావతి పరిరక్షణ కోసం మేము సాగించినటువంటి పోరాట ఫలితాలు రైతులకేమీ దక్కడం లేదు అన్నట్టుగా ఉద్యమం మొదలవుతుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే 2020 నుంచి 24 మధ్య అమరావతి రైతుల పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహించారు. పరోక్షంగా ఆయన నేతృత్వంలోనే అమరావతి రైతుల పోరాటం సాగింది. ఇప్పుడు అలాంటి పోరాటం సాగించిన రైతులు చంద్రబాబు పాలనా తీరుతో ఆందోళనగా ఉన్నారు. అమరావతి భౌతవ్యం పట్ల చాలా కలవరపడుతున్నారు అనే దానికి నిన్న గుంటూరులో జరిగిన జేఏసీ సమావేశం ఒక ఉదాహరణ. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైన డిమాండ్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, సంబంధిత ప్రజాప్రతినిధులతో 10 రోజుల్లోగా రైతు జేఏసీ ప్రతినిధులతో సమావేశం జరపాలి, రైతు జేఏసీ నేతల సమస్యలు వినాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కాల వ్యవధి నిర్ణయించి అమలు చేయాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రైతులకు సిఆర్డీతో కుదిరినటువంటి ఒప్పందాల్లో ఉన్నటువంటి అంశాలు కానీ అవన్నీ నిర్దిష్టమైనటువంటి గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి 2 నెలలకు రైతు జేఏసీతో సంయుక్త సమావేశం నిర్వహించి నిర్ణయాల అమలును సమీక్షించాలి వాళ్ళ డిమాండ్. మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా? 10 రోజుల్లోగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమరావతి జేఏసీ రైతులతో సమావేశం నిర్వహిస్తారా? ఎందుకంటే అమరావతి జేఏసీ రైతుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. రైతులకు ఇచ్చిన హామీలేమి అమలు కావట్లేదు అనేటువంటి ఆందోళనతో వాళ్ళంతా ఉన్నారు. అలాంటి సమయంలోనే ఇప్పుడు సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సిఆర్డిఏ భవనంలో కంట్రోల్ ఆఫీసు, అదేవిధంగా 5 భారీ మీటింగ్ హాళ్ళు, సిఆర్డిఏ కార్యాలయం, అదేవిధంగా ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఆఫీసు, సిడిఎంఏ మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసు, రెరా ఆఫీసు, డిటిసిపి ఆఫీసు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆఫీసు, మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మొత్తం దాదాపుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 7 అంతస్తుల G+7 బిల్డింగ్లో ఈ కార్యాలయాలన్నీ రాబోతున్నాయి. వాటితో పాటుగా మున్సిపల్ శాఖలోని మిగిలిన విభాగాల కోసం సిఆర్డీ ఆఫీసుకు సమీపంలోనే పిఈబి పద్ధతిలో 3 షెడ్ల నిర్మాణ పనులు మార్చి 29న 28 కోట్లతో కాంట్రాక్టుకు ఈఎన్సీ సంస్థకు అప్పగించారు. షెడ్లు నిర్మాణం పిఎన్బి పద్ధతిలో, మొత్తం పిఈబి పద్ధతిలో ఎన్సీసీకి అప్పగిస్తే ఈ 3 షెడ్లకు సంబంధించి ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, విద్యుద్దీకరణ, ప్లంబింగ్ పనుల కోసం మళ్ళీ ఎన్సీసీకే 40 కోట్ల రూపాయలకి ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చారు. మొదట 29 కోట్లు, తర్వాత 40 కోట్లు, తాజాగా
4వ షెడ్డు నిర్మాణంతో పాటు ఇప్పటికే నిర్మిస్తున్న 3 షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ప్యానెల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి పన్నులతో కలిపి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టుతో టెండర్లు పిలిచారు. అంటే మొత్తం 4 షెడ్లకి 134.5 కోట్ల రూపాయలు వెచ్చించారు. కేవలం సిఆర్డీఏ కార్యాలయానికి 250 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు వెచ్చించడమే కాకుండా మరొక 135 కోట్లు సుమారుగా ఈ 4 షెడ్లు నిర్మించారు. అంటే మొత్తంగా 400 కోట్ల రూపాయలతో ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలని ఒకే చోటకి చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక మిగిలినటువంటి కథనాలు మనం చూస్తే ఋషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు నిన్న ఇవాళ అధికారంలో రాలా, ఏడాదిన్నర అయ్యింది. మరి ఏడాదిన్నరగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎందుకు తాత్సారం చేశారు? నెలకి కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ అన్నీ కలిపి 1,00,000 రూపాయలు పైబడి ఖర్చు అవుతుంటే ఇన్నాళ్లుగా ఎందుకని వృధాగా ఖర్చు పెట్టారు? ఏడాదిన్నర అధికారంలోకి రాగానే ప్రజలు ఏం ఆశిస్తున్నారో, ఆ భవనాలు ఏం చేయాలని కోరుకుంటున్నారో ఆనాడే ప్రజాభిప్రాయం సేకరణ చేయొచ్చు కదా. తొలి 6 నెలలంటే దృష్టి పెట్టలేదు. పోనీ ఏడాది క్రితమైనా చేసి ఉండాలి కదా. ఆ తర్వాత అయినా ఏడాది నిండిన తర్వాత అయినా జరిపి ఉండాలి కదా. ఇంతకాలం ఎందుకు తాత్సార్యం చేశారు? ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయం తెలియజేయాలట. ఈ మళ్ళీ జనాల అభిప్రాయం తెలియజేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకెన్ని నెలలు పడుతుందో. అంటే ఇన్నాళ్ల పాటు నిర్మాణం పూర్తయినటువంటి శాశ్వత భవనాలు సిద్ధంగా ఉంటే అది కూడా ప్రభుత్వం చెప్పినట్టు ఆధునిక హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్న భవనాన్ని కూడా వినియోగంలోకి తీసుకురాకుండా తాత్సార్యం చేస్తున్నారంటే ఏమనాలి ఈ ప్రభుత్వం? ఒకవైపు అమరావతిలో భవనాల నిర్మాణం పూర్తి కాక నానా హైరాణ పడుతుంటే అమరావతి నిర్మాణాలు వేగవంతం కావట్లేదు అని అక్కడ జేఏసీ రైతాంగం ఆందోళనలతో ఉంటే నిర్మాణం పూర్తయిన వైజాగ్ ఋషికొండ భవనాల్ని ఎందుకని వినియోగంలో తీసుకురాలేకపోతున్నారు? ఎవరు దీనికి బాధ్యులు? చాలా విశేషం. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏపీలోనే ఎక్కువ. సింగిల్ టీచర్ స్కూళ్ళు అంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఒకటే టీచర్. మొత్తం ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,04,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వీటిలో 33 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారంగా ఈ తరహా స్కూళ్ళు అత్యధికంగా ఏపీలోనే 12,912 ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా 1,04,000 ఉంటే అందులో 13,000 ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మిగిలిన 28 రాష్ట్రాల్లో ఉన్నవి 90,000. ఒక ఆంధ్రప్రదేశ్లో 13,000. అంటే ఎంత ఎక్కువగా సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయో చూడండి. ఇందులో చూస్తే సింగిల్ టీచర్ స్కూళ్ళు అత్యల్పంగా ఉన్నది కేరళ. చాలా చాలా తక్కువ సింగిల్ టీచర్ స్కూళ్ళు అన్నవే కేరళలో ఉండవు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. ఇవి ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక మనం ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు చేయబోతున్నారు. తర్వాత యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు. ఉచితాలు పథకాలు కాదు, పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. మరి అదేంటి? ఈయనే కదా సరిగ్గా ఏడాదిన్నర క్రితం అనేక పథకాలు అమలు చేస్తామని, ఏ పథకం అమలు కాకపోయినా నాది పూచీకత్తని, సూపర్ 6తో పాటుగా మొత్తం మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేస్తామని అన్నీ చెప్పింది ఈయనే కదా. అంటే ఎన్నికల నాడు పథకాలు, హామీలు, ఉచితాలు అవన్నీ కావాలి. ఎన్నికలై అధికారం దక్కిన తర్వాత జనం ఉచితాలు కోరుకోవట్లేదు, హామీలు కోరుకోవట్లేదు, 25 ఏళ్ల భౌతోయాన్ని కోరుకుంటున్నారు. ఇది ఎక్కడి ద్వంద్వనీతి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల నాడు ఏం చెప్పారు? షణ్ముఖ వ్యూహం తన దగ్గర ఉంది. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మేము అందిస్తాం, వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అని ఆయన కూడా చెప్పారు కదా. మరి ఏవైనా తన హామీల మాట ఎందుకు అమలు కావట్లేదు? హామీలు అమలు చేయడమే కాదు, హామీల అమలన్నీ జరిగేలా తనదే పూచీకత్తు అని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పుడు వచ్చి ఉచితాలు పథకాలు కోరుకోవట్లేదట. మరి ఏం కోరుకుంటున్నారు? కార్పొరేట్లకి భూములు కారు చౌకగా 99 పైసలకే ఇవ్వాలని కోరుకుంటున్నారా? అతి నామమాత్రపు ఉపాధి కల్పించే సంస్థలకి ఉచితంగా కోట్ల రూపాయలు కట్టబెట్టమని యువత ఆశిస్తున్నారా? యువత ఆశిస్తుంది ఉపాధి, అది వాస్తవం. ఉద్యోగాలు కల్పించండి, ఖాళీ పోస్టులు భర్తీ చేయండి, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అది కూడా మీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది. మరి ఇచ్చారా?
మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచకుండా ఇప్పుడు ఉచితాలు వద్దంటున్నారు, పథకాలు వద్దంటున్నారు అన్నట్టుగా ఈ కొత్త స్వరం ఏంటి అంటే మిగిలిన పథకాలు అమలు చేయకుండా ఇక చేతులు ఎత్తేసే దిశలో కూటమి నేతలు ఉన్నారా? అలాంటి ఎత్తుగడలు వేస్తున్నారా? అందుకోసమే ఇలాంటి జిమ్మిక్కులు సాగిస్తున్నారా? ఇలాంటి అనుమానాలు జనాల్లో బలపడతాయి. ఉప ముఖ్యమంత్రి మాట మార్చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తను ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఇక హామీలు కాదు, ఇక నుంచి మేము ఇలాంటి చేయబోతున్నాం, ఇంత ఉన్నతంగా యువతను తీర్చిదిద్దుబోతున్నాం అని చెప్తే ఆయన మీద గౌరవం ఉంటుంది. కానీ ఆయన నేనే పూచీకత్తు, నాదే బాధ్యత, ఇదిగో మేనిఫెస్టో అంటూ మాట్లాడి ఆ మాటలన్నీ తప్పి ఆ హామీలన్నీ నెరవేర్చకుండా ఇప్పుడు యువత పథకాలు వద్దంటున్నారు, ఉచితాలు వద్దంటున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాలు పేదలకు ఇచ్చింది గోరింత, ఉచితాలు కార్పొరేట్లకు కట్టబెడుతుంది కొండంత కార్పొరేట్లకు ఇస్తున్న దానికేమో ప్రోత్సాహకాలని పేరెడుతున్నారు. గోరంతా పేదలకు ఇచ్చిందేమో ఉచితాలు అని చెప్పి మభ్య పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 99 పైసలు చొప్పున కొన్ని కంపెనీలకు ఇస్తున్నటువంటి ఎకరం భూములు 99 పైసలు చొప్పున వందలాది ఎకరాలు కట్టబెడుతున్నారు. ఆ భూములన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటే వచ్చే సొమ్ముతో చాలామంది జీవితాలు ఉద్ధరించవచ్చు. ఇప్పుడు ఆ కంపెనీలు పెట్టి వాళ్ళు ఉపాధి కల్పిస్తారు, వస్తాయి ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఎప్పటికి వస్తాయి? ఇట్లానే చెప్పి కాకినాడ సెజ్, ఇదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉంది. కాకినాడ సెజ్ పేరుతో 10,000 ఎకరాలు తీసుకున్నారు. ఎప్పుడో తెలుసా? 20 ఏళ్ళు అయ్యింది. 10,000 ఎకరాల భూమి తీసుకుని 20 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు అక్కడ వచ్చిన పరిశ్రమలేవి? ఉపాధి కల్పిస్తాం, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, రైతు కుటుంబాలు బాగుపడతాయి, 25 ఏళ్ల భవిష్యత్తు వస్తుంది. ఆ రోజు చెప్పిన మాటలు ఇవే. మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న కాకినాడ సెజ్లో ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషించారా? ఉపాధి కోసం ప్రయత్నాలు చేశారా? అక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం ఏమైనా అయ్యేమి లేకుండా మాటలు చెప్తామంటే ఎట్టా నమ్మాలి? ప్రభుత్వ బడికి మళ్ళీ కళ. ఇప్పుడే మనం ఈనాడులో చదువుకున్నాం. సింగిల్ టీచర్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే 13,000 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ బడులన్నిటికీ కళ వస్తున్నాయని ఆంధ్రజ్యోతి ఈ రోజు నుంచి కొత్త టీచర్లు 15,000 పైబడినటువంటి టీచర్లు సుమారు 16,000 మంది ఈ రోజు నుంచి స్కూళ్లలో చేరబోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో డిఎస్సి హామీని నిలబెట్టుకుంది. అది షెడ్యూల్ ప్రకారంగా కొంత మొదట్లో ఆలస్యమైన తర్వాత షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దాని ప్రకారంగా నియామక ప్రక్రియ పూర్తి చేశారు. అందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. కానీ ఈ టీచర్ పోస్టులతో మొత్తం స్కూళ్ళన్నీ బాగుపడిపోతాయి, ఇక మొత్తం విద్యారంగం సెట్ అయిపోతుంది అనుకుంటే అది అరకొర నిర్ణయమే అవుతుంది. ఇంకా చాలా విద్యారంగంలో చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 3-4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు మానేసి ప్రైవేట్ స్కూళ్ళ వైపు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. స్కూళ్ళ విలీనం, కొన్ని స్కూళ్ళు సమీపంలో ఉన్నటువంటి హై స్కూళ్లలో కలిపేయడం, ఇట్లా చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. వీటన్నిటి వల్ల ఇప్పుడు ప్రాథమిక విద్యారంగం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగం కొనారిల్లిపోతోంది. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. అమరావతిలో తొలి హెచ్ఓడి గూగుల్ రైడన్తో రేపు ఒప్పందం. 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి. 85,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పినటువంటి కంపెనీకి 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు. దీన్ని ఉచితాలు అన్నారు పవన్ కళ్యాణ్ బాటలో. సీఎం చెబితే చెయ్యాలంతే, కాదు అన్నందుకే ఆనాడు ఎల్వి సుబ్రహ్మణ్యంపై వేటేశారు అంటూ నిన్న మాజీ సీఎంఓలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబిఎన్ రాధాకృష్ణతో చెప్పిన మాట. హైదరాబాద్కు దీటుగా విశాఖ, భాగ్యనగర్లో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్ళు పట్టింది, విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళ్తాం నారా లోకేష్ నిన్న చెప్పినటువంటి మాట. నకిలీ మద్యంపై సిట్, త్వరలోనే కుట్ర బయటపడుతుంది సీఎం. సిట్ ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కల్తీ మద్యం కుంభకోణం బయటకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులుగా ఈ ప్రభుత్వం ఎందుకని నాంచివేసింది? ఎందుకని 15 రోజులుగా ఈ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేయాలి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చంద్రబాబుకి రాలేదు? నిన్న హఠాత్తుగా సిట్టును ప్రకటించడం వెనక మతలబేంటి? చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసుని నీరుగార్చేసే దిశలో సాగిందా? ఇలాంటి సందేహం, విమర్శలే ఇప్పుడు వస్తున్నాయి. ఈ కల్తీ మద్యం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని విపక్షం ఆందోళనకు పూనుకుంది. దీని మీద ఏకంగా కోర్టులో పిటిషన్ వేసే యోచనలో మొదలుపెట్టింది.
దాంతో మళ్ళీ సిబిఐ రంగంలో దిగితే ఇది ఎటు మళ్ళుతుందో అనే కలవరంతో చంద్రబాబు హఠాత్తుగా సిట్టిని తెర మీదకు తీసుకొచ్చారా అనే సందేహాలు చాలామంది కలగక మానవు. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఈ లిక్కర్ స్కామ్లో, ఈ కల్తీ మధ్యలో చాలా లోతైనటువంటి కథలు ఉన్నాయి, చాలా వెలికి తీయాల్సి ఉంది. ఆశ్చర్యపోతారని చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలే నిజమైతే మరి 15 రోజులుగా ఎందుకు నాంచివేశారు? జనార్దన్ రావు విదేశాల నుంచి వీడియో రిలీజ్ చేసి వస్తానని చెప్పి ఆయన వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో దర్జాగా పోలీసుల ముందు లొంగిపోయి పోలీసులు ఆయన్ని రిమాండ్కి తరలించి రిమాండ్ రిపోర్ట్ కూడా దాఖలైన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నారు? చాలా చాలా అనుమానాలు కలుగుతాయి. చంద్రబాబు తీరు మీద ఈ వ్యవహారంలో విపక్షం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమేనా అనే సందేహాలు కూడా కలగక మానవు. చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి అని జనం కోరుతున్నారట. ఆంధ్రజ్యోతి పత్రిక ఏమంటే చూడండి, అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి. దేశవ్యాప్తంగా 90% రోగులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అంటే ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు అనుకూలంగా జనాల మైండ్ సెట్ సిద్ధం చేసేదానికోసం ఈ మీడియా సంస్థలన్నీ ఎంతగా తపన పడుతున్నాయో మనం చూస్తున్నాం. గడిచిన కొద్ది రోజులుగా పీపీపీ మోడల్ వద్దని జనం ఎక్కువ మంది అంటున్నారు కాబట్టి జనాల మైండ్ సెట్ని తమకు అనుకూలంగా మలచాలి అనే కోణంలో విచిత్రమైనటువంటి వాదాలు చేస్తున్నారు. వితండ వాదాలు ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి క్రమంలోనే ఇప్పుడు జనం పైసలు ఎంతైనా పెట్టుకుంటాం కానీ నాణ్యమైన వైద్యం కావాలి అని కోరుకుంటున్నారట. వాస్తవానికి నాణ్యమైన వైద్యం అందాలి, అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. పైసలు పెడతామని ప్రజలు అంటారు. ఎంతో సుమారుగా ఒక 50% మందికి పైసలు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. కానీ మిగిలిన 50% మంది పైసలు పెట్టుకోలేక వాళ్ళ జీవితాలు ఏం కావాలా? వాళ్ళ ఆరోగ్యం ఏమవ్వాలా? వాళ్ళ భవిష్యత్తు కూడా కాపాడాలి కదా. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. విద్యా వైద్యం ప్రభుత్వంలోనే ఉండాలి. విద్యా వైద్యం ప్రైవేటు వాళ్ళకి కట్టబెడితే ఆ తర్వాత ఇక ప్రజల భౌతవ్యమే అగమ్య గోచరంగా మారిపోతుంది అనే ఆందోళనలు అన్ని చోట్ల ఉన్నాయి కదా. అంత అభివృద్ధి చెందినటువంటి జర్మనీ లాంటి యూరప్ దేశాలన్నీ విద్య వైద్యం గవర్నమెంట్ అందిస్తాయి. చంద్రబాబు ప్రతిసారి వాళ్ళ మోడల్ వీళ్ళ మోడల్ అని చెప్తున్నటువంటి సింగపూర్ లాంటి దేశాల్లో కూడా వైద్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ప్రభుత్వం చాలా సమర్థవంతంగా సాగుతుంది. నాణ్యమైన వైద్యం అందించాలి, ఎవ్వరూ కాదనరు. కానీ దాన్ని ఉచితంగా కాకుండా డబ్బులకి మాత్రమే ఇవ్వాలని జనం కోరుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి విన్యాసం, విచిత్రమైనటువంటి వాదన ఎట్లా ఉందో చూడండి. కరోనా అనుభవాలు మర్చిపోతే ఇలాంటి కథలే మనకు వస్తాయి. మోదీకి ట్రంప్ ఆహ్వానం, గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్సిసి నుంచి ఆహ్వానం, నేడు 20 పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం, భారత్ తరపున కేంద్ర మంత్రి కేవీ సింగ్ ప్రాతినిధ్యం, బీజేపీ జేడీయూలకు చెరి 101 సీట్లు, చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల కేటాయింపులు పూర్తి. బీహార్ ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి. కానీ చివరికి సీట్ల సర్దుబాటులో కూడా ఎన్డీఏ ముందంజలో ఉంది. ఎన్డీఏ పక్షాలు చాలా చాలా తగాదా పడ్డాయి, చాలా పోటీ పడ్డాయి. అన్ని కావాలి ఇన్ని కావాలని చాలా గిరిగీసుకుని కూర్చున్నాయి. అన్నీ ముగిసిన తర్వాత చివరకు సీట్ల పంపకం కూడా ఎన్డీఏలోనే ముందు జరిగింది. దాదాపు 5-6 పార్టీలు ఉన్న ఎన్డీఏలో సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని వాళ్ళు ఇప్పుడు అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని పోటీకి దిగే దిశలో ముందుకు సాగుతున్నారు. ఇంకా అటువైపు ఇండీ కూటమి, మహాగఠబంధన్ అని పిలుచుకునేటువంటి కూటమిలో ఇంకా తగాదా తేలలేదు. కాంగ్రెస్కి ఆర్జేడీకి మధ్య ఇంకా వివాదాలు వాదాలు అన్నీ నడుస్తున్నాయి. మరి ఎక్కడ కూడా ఎన్డీఏ ముందంజలో ఉంటే ఇక మరి గఠబంధన్ ఎట్లా వాళ్ళని తీసుకెళ్ళగలదు, ఎట్లా పోటీ పడగలదు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. మొత్తంగా బీహార్లో ఎన్డీఏ అయితే సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని జేడీయూ బీజేపీ తొలిసారిగా 101 సీట్లు, 29 సీట్లు చిరాగ్ పాస్వాన్ చెందిన ఎల్జేపీ, మిగిలినటువంటివి జితిన్ రామ్ మాంజీ ఇలాంటి వాళ్ళ పార్టీలు కూడా దక్కే. 58 మంది పాక్ సైనికులను చంపాం, ఆఫ్ఘన్ మంత్రి ప్రకటన. ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు తాజాగా ఆహ్వానించి విలేకరుల సమావేశం నిర్వహణ, మొన్న జరిగింది ఉద్దేశపూర్వకంగా కాదని వివరణ. ఇండియాలో మహిళా జర్నలిస్టులని ప్రెస్ మీట్కి నిషేధించిన దాని మీద చాలా రచ్చ నడిచిన తర్వాత ఎట్టకేలకు దిగొచ్చారు. తాలిబాన్లు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తాలిబాన్లు కూడా జనం ఒత్తిడికి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ భారతదేశ ప్రధానమంత్రి మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు. అంటే చూడండి ఎంత ఇదిగా ఉన్నారో. ఈయన 12 ఏళ్లగా
ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించకుండా, మీడియా ప్రశ్నలకి సమాధానం కూడా ఇవ్వకుండా ప్రధానమంత్రి సాగిపోతున్నారంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో చూడండి. 330 రన్స్ సరిపోలేదు. విశాఖలో 2 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. మొన్న న్యూజిలాండ్ చేతిలో, నిన్న ఆస్ట్రేలియా చేతిలో. నిన్న ఆస్ట్రేలియా మీద 330 రన్స్ అంటే చాలా పెద్ద స్కోర్. కానీ ఆస్ట్రేలియా 49 ఓవర్లలో ఛేదించేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలెస్సా హీలీ అద్భుతమైనటువంటి సెంచరీ సాధించింది. టీమిండియా బౌలర్లు 330 రన్స్ను కూడా డిఫెండ్ చేయలేకపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది బ్యాటింగ్ పిచ్చు, పైగా విపరీతమైనటువంటి మంచు ప్రభావంతో బాలు గ్రిప్ దొరక్క సునాయాసంగా పరుగులు సాధించే అవకాశం ఆసీస్కి వచ్చింది. దాంతో మొత్తంగా ఇక సాక్షిపై సర్కారు కక్ష సాధింపు. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాష్టీకం. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు. సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలోకి చొరబడి పోలీసుల దౌర్జన్యం. సాక్షి లాంటి పత్రికను అడ్డు లేకుండా చేస్తే, సాక్షి పత్రిక గొంతు నొక్కేస్తే ఇక ఏం జరిగినా ఎలాంటి విషయాలైనా బయటకు రావు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా తప్పుడు వార్తలు రాసినందుకు కేసులు పెట్టండి అని జీవో తీసుకొస్తే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతగా ఆవేదన చెందారో. ప్రజాస్వామ్యం పేచ మణిచేస్తారా, పత్రికల మీడియా స్వేచ్ఛను గొంతు నొక్కేస్తారా అంటూ ఒకటి కాదు చాలా చాలా పదాలు, పడికట్టు పదాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడేమైంది? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే ఏలుతుండగా ఇట్టా ఒక పత్రిక మీద ఈ రీతిన కేసులు పెట్టడం దేనికి సాక్ష్యం? సాక్షి పత్రికలో వచ్చినటువంటి కల్తీ మద్యం కేసులో ఆ దోషాలుంటే, తప్పు అయితే నిరసించాలా, ఖండించాలా, దానికి అనుగుణంగా చట్ట ప్రకారంగా సాగాల. కేసులు పెట్టేస్తాం, విలేకరులు వేధించేస్తాం. ఊరూరా బెల్ట్ షాపులు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైనే, 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలంపాటలు. అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు. లెక్కర్ బెల్ట్ షాపులు వేలంపాట వీడియోలు కూడా మనం అందరూ చూసాం. ఎంత విడ్డూరం! బెల్ట్ షాపులు వేలం వేసినటువంటి ఆరోపణలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి పిఏని బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయవరం మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పిఏ బెల్ట్ షాపుల నిర్వహణలో ఏలెట్టారు. బెల్ట్ షాపులు వేలంపాటకి ఆయనే సూత్రధారిగా ఉన్నారు అనే ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆయన పక్కకి తప్పించాల్సి వచ్చింది. అంటే ఏ రీతిలో, ఎంత స్థాయిలో బెల్ట్ షాపుల నిర్వహణ నడుస్తుందో ఇవన్నీ మనకి చాటుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో అద్దేపల్లి ఫోన్ అదృశ్యం. అసలు నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ కనపడకుండా దాచేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలా? ఈ కేసు ఎటు సాగుతుందనాలా? అంటే ఆ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో, ఆయనకి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ తొలగించేసే, వీటన్నిటిని దాచిపెట్టేసే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు బలపడతాయి. ఎందుకంటే అలాంటి సందేహాలు జనాల్లో ఎందుకు A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు సంబంధించిన ఫోన్ దొరకలేదు అని చెప్పడం అంటే ఏమనాలా? అంటే ఈ లెక్కర కేసు దర్యాప్తు ఎటు సాగుతుందనాలా? చాలా విడ్డూరం. ఇక ముంచుంగుపుట్టు పిహెచ్సికి సెక్యూరిటీ గార్డే, సిహెచ్సికి, పిహెచ్సి కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సెక్యూరిటీ గార్డే దిక్కు. రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు, గగ్గోలు పెడుతున్న రోగులు, తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం. ఇది ప్రభుత్వ వైద్యం ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో ఇది వద్దట, డబ్బులకే ఇచ్చే వైద్యం. మరి ఆ ముంచుంగుపుట్టులో మన్యం గిరిజన ప్రజలు ఎక్కడికి రాగలరు? ఎక్కడ డబ్బులు చెల్లించగలరు? ఆలోచించాలా. అమరావతి జేఏసీ నేతల డిమాండు. జనసేన నేత వినూత డ్రైవర్ హత్య కేసులో కొత్త టిస్టు. కోట వినూత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్. కూటమిలో నేతలు ఒకరినొకరు అడ్డు తొలగించేసుకోవడం కోసం, శాశ్వతంగా తుది ముట్టించడం కోసం స్కెచ్లు వేసేదాకా వెళ్తున్నారంటే టీడీపీ జనసేన ఎంతగా ఎలాంటి దిశలో సాగుతున్నాయో ఈ ఉదంతం సాటుతుంది. మరి ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మీద కేసు పెడతారా? ఆ కేసు ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద చర్యలు తీసుకుంటారా? అంటే బొజ్జల సుధీర్ రెడ్డికి ఒక న్యాయం, కోట వినోద్కి మరో న్యాయమా అనే ప్రశ్న ఇక్కడ వినిపించదా? చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఐఐఎస్సి బెంగళూరుదే అగ్రస్థానం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల. ఇక సమ్మెకు సిద్ధం. విద్యుత్ కార్మికులు ఈరోజు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సమ్మె దిశలో సాగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. మరి ఎంతవరకు చర్చలు ఫలిస్తాయో చూడాలి. 3 ఇంజనీరింగ్ విద్యార్థుల మృత్యువాత. మొత్తం 5 గల్లంతయ్యారు, 3 బాడీస్ దొరికాయి. చీరాల బీచ్లో జరిగినటువంటి ఘటనలో
ఒక్కసారిగా యువత ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక మిగిలినటువంటి ఆంధ్రప్రభ పత్రికలో మనం కథనాలు చూస్తే యాప్తో నకిలీకి చెక్ స్కాన్ చేస్తే గుట్టురట్టు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దాకా పరిస్థితి వచ్చింది చూడండి. ఇప్పుడు ఎవరైనా మీరు లిక్కర్ తాగాలనుకుంటే ముందుగా ఆ యాప్ తీసుకుని ఆ బాటిల్ స్కాన్ చేసి అది నిజంగా గవర్నమెంట్ సప్లయా లేకుంటే కల్తీ మద్యమా అన్న తేల్చుకున్న తర్వాత మాత్రమే తాగండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కల్తీ మద్యం ఎంత ఉధృతంగా ఎంత విస్తృతంగా ప్రవహిస్తుందో చూడండి. ప్రభుత్వమే ఒక యాప్ రిలీజ్ చేసి మీకు ఏదైనా లిక్కర్ బాటిల్ మీద సందేహం వస్తే స్కాన్ చేసుకుని చూడండి, చూసిన తర్వాత అందులో ఏమైనా అనుమానం వస్తే ఫిర్యాదు చేయండి అని చెప్తుంది. అంటే కల్తీ మద్యం ఎక్కడి వరకు ఏ స్థాయిలో సాగుతుందో ఈ ఉదంతం మనకి చాటుతోంది. కల్తీ మద్యం నియంత్రణ ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉందో చూడండి. ఉచితాలు కాదు, 25 ఏళ్ల భవిత ఇవ్వండి. ఇవ్వద్దని ఎవరైనా అంటారా? ఇవ్వండి. మీరు ఇచ్చిన పథకాలు హామీలు వాటిని కూడా నెరవేర్చండి. అన్నింటికీ అప్పన్న భూములేనా? తాజాగా రైడన్కు 100 ఎకరాలు, ప్రత్యామ్నాయంగా ములగాడ పెదగంట్యాళ్ళలో కొండలు. అప్పన్న దేవస్థానం భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టే పనిలో ఉంది. సింహాచల దేవస్థాన భూముల్ని ఇప్పుడు ఐటీ అభివృద్ధి పేరుతో రైడన్ లాంటి సంస్థలకి కేటాయిస్తోంది. మరి అప్పన్న భూములు ఈ రకంగా పక్కదారి పడుతుంటే పైగా విలువైనటువంటి భూములేమో కార్పొరేట్ సంస్థలకు ఇస్తారు, ప్రత్యామ్నాయంగా అప్పన్న ఆలయానికి ఎక్కడో కొండలు ఇస్తారట. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో. మధురవాడలో కేటాయించిన దేవస్థానం భూములకు భారీగా ధర పలుకుతుంది. ఇప్పటి వరకు వేరువేరు సంస్థలకు 385 ఎకరాల దేవస్థానం భూములు కేటాయించేశారు. ఇప్పుడు వివిధ సంస్థల నుంచి కనీసంగా నష్టపరిహారం కానీ ఆ దేవస్థానానికి చెల్లింపులు కానీ కనీసంగా లేవు. దాతలు ఇచ్చినటువంటి ఆ భూముల్ని ఇట్లా కట్టబెట్టేస్తే దాతల దాతృత్వం దేనికి నెరవేరుతున్నట్టు అనే అంశాన్ని ఆంధ్రప్రభ పత్రిక ప్రస్తావించింది. స్ట్రాంగ్ వార్నింగ్. అమెరికాకి ధీటుగా చైనా కౌంటర్ ఇస్తుంది. ఇండియాలాగా మాట్లాడకుండా సర్దుకుంటూ ఆ ఎన్ని టారిఫ్లు పెట్టినా దానికి తలొగ్గేసు సిద్ధంగా అవడానికి చైనా కాబట్టి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది, ధీటుగా నిలబడుతుంది. ఏపీలో పెరిగిన 300 MBBS సీట్లు. ఈసారి MBBS కొత్తగా ఒక కాలేజ్ వచ్చింది 100 సీట్లతో. దాంతోపాటుగా కొన్ని కాలేజీల్లో ఉదాహరణకి రిమ్స్ ఒంగోలులో ఆ గవర్నమెంట్ కాలేజీలో 30 సీట్లు పెరిగాయి. ఇట్లా మొత్తంగా ఈ ఏడాది 300 సీట్ల వరకు పెరిగాయి అనే కథను ఇక్కడ చూడవచ్చు. ఇక మిగిలినటువంటి ప్రజాశక్తి పత్రికలో మనం చూస్తే అభివృద్ధి పేరుతో మత్స్యకారుల పొట్ట కొట్టొద్దు, CPM డిమాండ్. సర్వం సిద్ధం, నేటి నుంచి 5వ మహాసభలు. పురపాలన ఇక అమరావతి నుంచే. ఇక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖని అభివృద్ధి చేస్తాం, నారా లోకేష్ ప్రకటన. విజయనగరంలో 1000 కోట్ల భూములు ప్రైవేటుకి ఇస్తున్నారు. 3637 ఎకరాల భూమిని సేకరిస్తే ఇప్పటికీ నిరుపయోగంగా 3300 ఎకరాలు మిగిలిపోయాయి. కేవలం 367 ఎకరాల్లో మాత్రమే యాక్టివిటీ నడుస్తుంది. అంటే ప్రభుత్వం కేటాయించిన భూములకి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. మేము భూములు కేటాయించాం, MOUలు కుదుర్చుకున్నాం, కంపెనీలు వచ్చేస్తాయి, పెట్టుబడులు పెట్టేస్తాయి అని చెప్పే మాటలకి వాస్తవానికి ఎంత తేడా ఉంటుందో విజయనగరం ఒక ఉదాహరణ. విజయనగరంలో 3637 ఎకరాల భూమిని కంపెనీలు కేటాయించారు రైతుల నుంచి సేకరించి. అందులో 3300 ఎకరాల్లో ఎటువంటి కార్యకలాపాలు లేవు. కేవలం 300 ఎకరాల్లో 10% భూముల్లో కూడా యాక్టివిటీ కనిపించట్లేదు. అంటే ఎంతగా ఈ భూముల పందేరం నడుస్తుందో ఏమవుతుందో మనం చూడొచ్చు. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి ఒకటేరా కథనాలని మనం పరిశీలిస్తే రోడ్డెక్కిన మత్స్యకారులు. బల్క్ డ్రగ్కి వ్యతిరేకంగా 4 గంటల పాటు జాతీయ రహదారి దిగ్బంధం. దిగొచ్చిన కలెక్టర్ 15న గ్రామానికి వచ్చి మాట్లాడతానని హామీ. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్ పార్కు నిర్మించాలి అని ప్రభుత్వం యోచిస్తుంది. దానివల్ల మా భూములు పోతాయి, మొత్తం సముద్రంలో వేట ఇక చేసే అవకాశం ఉండదు అంటూ మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. హోంమంత్రి ఆ గ్రామానికి వెళ్ళారు, జనం నిలదీశారు. ఆ సమయంలో వంగలపూడి అనిత స్వయంగా నిర్మాణ పనులు ఆపేస్తున్నాం అంటూ ప్రకటించారు. కానీ ఆమె ప్రకటించిన మరునాడే యథావిధిగా బల్క్ డ్రగ్ పార్కు పనుల వ్యవహారం సాగింది. దాంతో మళ్ళీ మత్స్యకారులు రోడ్డెక్కి ఏకంగా నిన్న నేషనల్ హైవేని దిగ్బంధించాల్సిన పరిస్థితి వచ్చింది. 4 గంటల పాటు జాతీయ రహదారి మొత్తాన్ని దిగ్బంధించి ఎటువంటి రాకపోకలు లేకుండా మత్స్యకారులు ఆందోళన చేయాల్సి వచ్చిందంటే ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ప్రభుత్వ తీరు ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చాటుతోంది.
రైతులంతా మత్స్యకారులంతా నిలదీసిన తర్వాత దిగ్బంధించిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ 15వ తారీఖున వస్తాను అని హామీ ఇచ్చారు. మరి ఈ హామీ నిలబెట్టుకుంటారా లేదా చూడాలి. దుర్గగుడిలో కిడ్నాప్ కలకలం. ఓ బాలుడిని కిడ్నాప్ కోసం ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెందిన లావణ్య అనే మహిళ తన 4 ఏళ్ల కుమారుడు శిశువజ్ర ఆరుష్తో కలిసి దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం తర్వాత 7వ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు తల్లికి దూరమయ్యాడు. లావణ్య తన కుమారుడు కోసం 3 గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికినా కనిపించలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ఆర్వి సత్యనారాయణ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో 2 వ్యక్తులు ఒక బాలుడిని బలవంతంగా తీసుకెళ్తుండగా ఆయన పట్టుకుని ఆ బాలుడిని కాపాడారు. ఇంకా దుర్గగుడిలోనే రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇక తాలిబాన్ల ప్రెస్ మీట్లో మహిళలకు అవకాశం వచ్చింది. ఇక చివరిగా టీడీపీని ఓడిస్తానని చెప్పిన ఒక సిఐకి పోస్టింగ్ ఇచ్చారు. నరసరావుపేటలో ఈ సిఐ ఫిరోజ్కి అవకాశం ఇచ్చారు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అంటే ఏ సిఐకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో, ఏ ఎస్ఐకి ఏ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వాలో వీటన్నిటిని కూడా పత్రికలే నిర్ణయిస్తే ఎవరెవరికి పోస్టింగ్ ఇవ్వకూడదో అనేది కూడా పత్రికలే రాస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం ఎట్లా? సిఐలు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, కీలక శాఖల్లో పనిచేసే అధికారులు ఎవరైనా ఆయా నేతల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాట కాదంటే వాళ్ళు మనుగడ నడుస్తుందా? వాళ్ళు అలా ఎక్కడైనా విధులు నిర్వహించగలుగుతారా? ఒక సిఐకి ఎమ్మెల్యే ఫోన్ చేసి పలానా కేసు ప్రస్తుతానికి నిలిపేయి అని చెప్తే కాదని ముందుకెళ్ళగలిగే స్థితిలో ఎక్కడైనా ఒక సిఐ ఉన్నారా? లేనప్పుడు ఆ సిఐ ఆ పని చేశారు కాబట్టి సిఐకి పోస్టింగ్ ఇవ్వకూడదు అని పత్రికలు చెప్తుంటే ఇక రాష్ట్రంలో పనిచేయడానికి అధికారులు ఎక్కడ వస్తారు? ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాస్తున్నాయి పలానా ఆయనకి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు, పలానా ఆయనకి ఎక్కడ ఇచ్చారు, ఈయనకి ఇవ్వకూడదు, ఆయనకి ఇవ్వకూడదు, ఆయన వైఎస్ఆర్సీపీ ఏజెంటు, ఈయన వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేశారు, ఇట్లా రకరకాల రాతలు రాస్తున్నాయి. మరి ఇది రేపు ఇప్పుడు తెలుగుదేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇదే వర్తిస్తే రేపు ప్రభుత్వం మారితే అప్పుడేమవుద్ది? ఇలా ఎవరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా సాగుతాము అని అనుకుంటే అప్పుడు ఇంకా వ్యవస్థ ఎట్లా నడవాలి? ఆలోచించాలి కదా. ఇట్లా సిఐ స్థాయి అధికారులు కూడా పత్రికలు వేధించేద్దాం, వాళ్ళకు కూడా పోస్టింగ్ లేకుండా చేద్దాం, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం. ఎట్లా ఉంటుందంటే ఇదే నరసరావుపేట పోలీస్ స్టేషన్ కోసం ఇంకొక సిఐ ఎవరో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సిఐ కోసం ఈ సిఐ అడ్డొచ్చారు కాబట్టి ఈయన అడ్డు తొలగించుకోవడం కోసం ఈయన మీద వైఎస్ఆర్సీపీ ముద్రేసి ఇలాంటి పత్రికల్లో రాతలు రాయించి పోస్టింగ్లు తనుకొట్టేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలాంటి స్థితిలో పత్రికలు వస్తున్నాయంటే ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.